ప్రైజ్ ద లార్డ్. క్రిస్మస్ ఫ్యాక్ట్స్‌లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే మనకి ఖచ్చితంగా క్యారల్స్ గుర్తొస్తాయి. ఈ క్యారల్స్ అంటే అర్థం ఏంటి అంటే ప్రార్థనా గీతం. అంటే ఆనందంతో పాడే పాట అని అర్థం. అయితే ఈ క్యారల్స్ క్రిస్మస్‌లో మనము చాలా మంది పాడుతూ ఉంటారు. ఫస్ట్ టైమ్ 1843 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. యూరప్‌లో స్టార్ట్ చేశారు. అయితే ఈ క్యారల్స్ అప్పుడు ఏం చేస్తారంటే ఒక మ్యూజిక్ బ్యాండ్‌తో వెళ్తారు. వారు ఒక క్రిస్మస్ డ్రెస్ వేసుకొని, షాల్స్ అవన్నీ తీసుకొని వెళ్ళి డోర్ టు డోర్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ద స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్ అనే విషయం వారికి తెలియచేస్తారు. అంటే మీరు ఒంటరిగా లేరు. మనందరము కలిసే ఉన్నాము అని చెప్పి సాంగ్స్ ద్వారా వాళ్ళని హ్యాపీ చేస్తారు. సాంగ్స్ ద్వారా వాళ్ళని సంతోషపరిచి క్రిస్మస్ వాతావరణాన్ని ఇంటింటా క్రియేట్ చేసి తర్వాత ఇంకొక ఇంటికి వెళ్తారు. ఇది ఒక ట్రెడిషన్ అన్నమాట. ఇప్పటికి కూడా 1843 సంవత్సరంలో ఈ క్రిస్మస్ క్యారల్స్ అనే ట్రెడిషన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా, ఇప్పటికి కూడా చాలా మంది దాన్ని ఫాలో అవుతూనే ఉంటారు. క్రిస్మస్ క్యారల్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనంటే, హాలోవీన్ అయిపోతది కదా! యూఎస్‌లో హాలోవీన్ అయిపోయిన కొన్ని కపుల్ ఆఫ్ వీక్స్ తర్వాత బట్ కాకపోతే థాంక్స్ గివింగ్ ముందు ఈ మధ్య కాలంలో స్టార్ట్ జేస్తారు. అంటే హాలోవీన్ తరువాత థాంక్స్ గివింగ్ మధ్యలో ఈ క్రిస్మస్ క్యారల్స్‌ని స్టార్ట్ చేసి సెమీ క్రిస్మస్ ముందు వరకు జరుపుతూ ఉంటారంట. ఈ క్రిస్మస్ క్యారల్స్‌లో ఎక్కువగా పాడే పాటలేంటి అనంటే 'జింగిల్ బెల్స్' సాంగ్ పాడతారు. 'హార్క్ ద హారెల్' సాంగ్ పాడతారు. 'సైలెంట్ నైట్', 'ఓ కమ్ ye all ye faithful', 'జాయ్ టు ద వరల్డ్', 'వి విష్ యూ ఎ మెరీ క్రిస్మస్' ఈ సాంగ్స్ అన్నీ కూడా క్రిస్మస్ క్యారల్స్‌లో చాలా మంది పాడుతూ ఉంటారు.